సొరకాయ చపాతీని తయారు చేసుకుందామా? రెడీ టు వాచ్. సొరకాయను ఇలా సగం చిన్న ముక్కను తీసుకొని దాన్ని పొట్టు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి, వెల్లుల్లి రెమ్మలు 4, 1 స్పూన్ దొడ్డుప్పు వేసి మిక్సీ మెత్తగా పట్టుకోవాలి. మీరు కావాలంటే కచ్చాపచ్చాగా కూడా బరకగా కూడా పట్టుకోవచ్చు. తర్వాత ఆ పేస్ట్ని ఒక గిన్నెలో తీసుకున్నాను. మీరు ఎన్ని చపాతీలు చేసుకోవాలనుకుంటున్నారో అన్ని చపాతీల పిండిని ఒక ప్లేట్లో పోసుకొని మనం మిక్సీ పట్టుకున్న సొరకాయ పేస్ట్ని కూడా వేసుకొని మీరు కావాలంటే ఉప్పు వేసుకోండి. నేనైతే ఉప్పు వేయలేదు, ఎందుకంటే మనం ముందుగా వేసాం కాబట్టి అది సరిపోతుంది. తర్వాత చపాతీ పిండిని తడుపుకొని ముద్దలాగా చేసుకొని ఇలా చపాతీలాగా చేసుకొని మీరు కావాలంటే పెరుగుతోటైనా, మామిడికాయ పికిల్తోటైనా, దేనితోటైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది.